ఫ్రెండ్స్, ఈ కుక్క చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అంత ప్రమాదకరంగా ఉండడంతో మంచి ట్రైన్డ్ సైనికులకే దాని దగ్గరికి వెళ్లాలంటే భయం పడుతుంది. అందుకే దాని నోటికి మజిల్ పెడతారు, ఇనుప పంజరంలో బంధించి ఉంచుతారు. ఒకరోజు బ్రిగ్స్ అనే సైనికుడు ఆ కుక్కను అక్కడి నుంచి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంటాడు. ఏమాత్రం భయం లేకుండా నేరుగా పంజరంలోకి వెళ్లిపోతాడు. కుక్క ఒకసారిగా లేచి నిలబడుతుంది, దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది. బ్రిగ్స్ నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్లి చేతితో తాకడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆశ్చర్యంగా కుక్క పూర్తిగా శాంతంగా మారుతుంది. అది చూసి బ్రిగ్స్ తన స్నేహితుడితో, ఇది అంత భయంకరమైన కుక్కేమీ కాదు అని అంటాడు. కానీ తర్వాతి క్షణంలోనే పరిస్థితి పూర్తిగా మారుతుంది. కుక్క ఒకసారిగా అతనిపై దూకుతుంది. బ్రిగ్స్ భయపడిపోతాడు. వెంటనే దాన్ని గాడిలో పెట్టి అక్కడి నుంచి తీసుకెళ్లాలని చూస్తాడు. గాడిలో కూడా కుక్క ఆగకుండా భయంకరంగా అరుస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి అలసిపోయి నిశ్శబ్దంగా కూర్చుంటుంది. కానీ బ్రిగ్స్ మనసులో భయం మాత్రం తగ్గదు. అతను తన సీనియర్ ఆఫీసర్ కి ఫోన్ చేస్తాడు. ఆఫీసర్ విషయం మొత్తం చెప్తాడు. అది సాధారణ కుక్క కాదు, అది ఒక మిలిటరీ డాగ్. దాని హ్యాండ్లర్ యుద్ధంలో చనిపోతాడు. అప్పటి నుంచి అది ఇలా మారుతుంది. అది విన్న తర్వాత బ్రిగ్స్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ కుక్కను దాని హ్యాండ్లర్ అంత్యక్రియల వరకు తీసుకెళ్లాలని అనుకుంటాడు. కానీ ఆ ప్రయాణం అంత ఈజీగా ఉండదు. ఫోన్ మోగగానే కుక్క మళ్లీ అదుపు తప్పుతుంది. బ్రిగ్స్ ఎంత శాంతింపజేయాలని ప్రయత్నించినా గాడి ఆగే వరకు అది వినదు. ధైర్యం చేసి బ్రిగ్స్ కుక్క నోటిలోని మజిల్ తీసేస్తాడు. పంజరం తలుపు కూడా తెరుస్తాడు. అంతే, కుక్క గట్టిగా అరుస్తూ ఉంటుంది. భయంతో బ్రిగ్స్ వెంటనే తలుపు మూసేస్తాడు. కొద్దిసేపటికి తిరిగి వచ్చి చూసేసరికి కారు సీట్లు పూర్తిగా పాడై ఉంటాయి. అది చూసి బ్రిగ్స్ మరింత భయపడిపోతాడు. తలుపు తెరవడానికి కూడా ధైర్యం చేయలేడు. అప్పుడే అతనికి ఒక ఐడియా వస్తుంది. ట్రాంక్విలైజర్ కలిపిన సాసేజ్ కుక్కకి పెడతాడు. కొన్ని నిమిషాల్లోనే కుక్క స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడే బ్రిగ్స్ ఊపిరి పీల్చుకుంటాడు. రాత్రికి ఒక చిన్న గ్రామంలో ఆగుతాడు. కుక్కని చూసి అతనికి చాలా బాధగా అనిపిస్తుంది. తిండి పెట్టేసరికి మందు ప్రభావంతో కుక్క సరిగ్గా నిలబడలేక నేలమీదే పడుకుని నెమ్మదిగా తింటుంది. అది చూసి బ్రిగ్స్ మనస్సు కరిగిపోతుంది. దాని పక్కన కూర్చుని తన చేతులతోనే తిండి పెడతాడు. కానీ కుక్కకి ఇంకా అతనిపై పూర్తిగా నమ్మకం ఉండదు. మరుసటి రోజు ఉదయం బ్రిగ్స్ లేచి చూస్తాడు. కుక్క రాత్రంతా నీళ్లు కూడా తాగకుండా ఉంటుంది. అతను నీళ్ల బాటిల్ తీస్తుంటే కుక్క ఒక్కసారిగా దూకి బాటిల్ లాక్కుంటుంది. బ్రిగ్స్ భయంతో నవ్వుతాడు. దానితో మాట్లాడి నమ్మకం పెంచాలని చూస్తాడు. అంతలోనే కుక్క ఒక్కసారిగా అశాంతిగా మారుతుంది. ఏదో ప్రమాదం దగ్గర